హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రోడ్డు దాటాలన్నా చుక్కలు కనిపిస్తాయి. అయితే ఈ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా పోలీసులు మరో ఆపరేషన్ చేపట్టారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రధాన కూడళ్లలోని సిగ్నల్స్ దగ్గర కిలోమీటర్ల మేర వెహికల్స్ బారులు తీరుతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడానికి పోలీసులు యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీసు అధికారులు ఆపరేషన్ రోప్ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్ రోప్ లో భాగంగా రోడ్డుకు అడ్డంగా ఫుట్పాత్లపై నిర్మాణాలు, షాపులను తొలగిస్తున్నారు. ఫిల్మ్ నగర్ నుంచి టోలీ చౌకీ, మెజెస్టిక్ గార్డెన్స్ వరకు 2 క్యారేజ్ వేలలో ఆపరేషన్ రోప్ ను చేపట్టారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పాల్గొన్నారు. హైదరాబాద్ లో రోజు రోజుకు వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోతుందని, ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి నాయకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని సివి ఆనంద్ కోరారు. రోజువారీగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ లిమిట్స్ లో, పోలీస్ కమిషనరేట్ లిమిట్స్ లో 1500 వాహనాలు రోజువారీగా రోడ్డుపైకి రిజిస్ట్రేషన్ అయ్యి వస్తున్నాయి. ఈ 3 కమిషనరేట్స్ లో మనము వాహనాల సంఖ్య చూసుకుంటే 88 లక్షలకు చేరుకుంది. ఆర్టీసీ ఆటో డ్రైవర్ల వల్లే అధిక ట్రాఫిక్ సమస్య వస్తున్నాయన్నారు. ఆటోలు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఎమర్జెన్సీ వాహనాలు తప్ప ఎవరూ సైరన్ వాడకూడదని హెచ్చరించారు.